హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ లైన్. సాధారణంగా మనుషుల్లో ఈ ఆర్టరీస్ వెయిన్స్ అనే ప్రాబ్లం వస్తుంది. సో దానికి మనకి నీడ్ ఎవరు? వాస్కులర్ సర్జన్. సో దానికోసం మనం ఎక్కడెక్కడో చెన్నై, బెంగళూరు అని చెప్పి కూడా వెళ్తూ ఉంటాం. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మన తిరుపతిలోని మొట్టమొదటిసారిగా కరకంపాడి రోడ్లోని హీలియోస్ హాస్పిటల్లో మనకు అవైలబుల్లో ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాహుల్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి? వాస్కులర్ సర్జరీ ఒక సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే అదొక సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అండ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. సో మామూలుగా ఎంబీబీఎస్ చదివిన తర్వాత, జనరల్ సర్జరీ చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఈ వాస్కులర్ సర్జరీ గురించి చదివి వాస్కులర్ సర్జన్ అనేది అవుతాం. వాస్కులర్ సర్జన్ ఏ ఏ వ్యాధులకు చికిత్స చేయగలరు? వాస్కులర్ సర్జన్స్ మీ యొక్క బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలు అంటే వెయిన్స్, సిరలు కానీ, ఆర్టరీస్ అంటే దమనులు కానీ, అందులో ఉన్న ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, అంటే మన గుండెకి అండ్ మెదడుకి సంబంధించింది కాకుండా మిగతా బాడీలో ఎక్కడ మీకు రక్తనాళాల్లో ప్రాబ్లం ఉన్నా కానీ ఒక వాస్కులర్ సర్జన్ దాన్ని ఖచ్చితంగా డీల్ చేయగలడు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆంధ్ర, భారతదేశంలో మొత్తంలో చూసుకున్నట్లయితే వాస్కులర్ సర్జన్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అలాగా? వాస్కులర్ సర్జరీ అనే ఒక బ్రాంచ్ డిస్ట్రిబ్యూషన్ అయిందే రీసెంట్గా, అంటే ఒక 10-15 సంవత్సరాలకు ముందే అయింది. సో ఇంతకు ముందు కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జరీ అని చెప్పేవాళ్ళు, అండ్ కార్డియాక్ సర్జన్స్నే ఈ వాస్కులర్ సర్జరీ కూడా డీల్ చేసేవాళ్ళు. కానీ అది సరిపోదు, ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్, దీనికి సంబంధించిన సపరేట్ డిపార్ట్మెంట్ ఉండాలని చెప్పి ఇది ఒక విభజించడం జరిగింది. సో దాని పరంగా చూసుకుంటే ఆంధ్రాలో చాలా తక్కువ మంది ఉన్నారు. తిరుపతిలో ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కాబట్టి మీద ఫస్ట్ వన్ మన హీలియోస్ హాస్పిటల్ కరకంబడి రోడ్లో. అది కాకుండా విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, నెల్లూరు, కర్నూలు తప్పితే ఎంటైర్ ఆంధ్రాలో ఎక్కడ వాస్కులర్ సర్జన్స్ లేరు. కొత్త డిపార్ట్మెంట్, కొత్త బ్రాంచ్ కాబట్టి ఇంకా ఇట్ ఇస్ యట్ టు ఇవాల్వ్, యట్ టు ఫ్లరిష్. ఈ వెరికోస్ వెయిన్స్ అని విన్నాం, అసలు అదంటే ఏంటి, ఎలా మొదలవుతుంది, ఎటువంటి వారిలోకి వస్తుంది? వెరికోజ్ వెయిన్స్ అనేది మన కాళ్ళలో ఉన్న సిరలు, అవి వెయిన్స్ అయితే ఏం చేస్తామో, సిరలు మామూలుగా రక్తాన్ని, కాళ్ళు వాడేసుకున్న రక్తాన్ని తిరిగి గుండెకి తీసుకొచ్చే ఒక పని చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళు, సో మోస్ట్ కామన్గా చూసుకుంటే టీచర్స్ కానివ్వండి, లేదా ట్రాఫిక్ పోలీస్ ఆర్ ఏ ప్రొఫెషన్లో ఎక్కువ స్టాండింగ్ ఉండాల్సి వస్తుందో వాళ్ళల్లో మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. అదే కాకుండా ఈ మధ్యకాలంలో చూసిన పాటైతే ఎక్కువ జర్నీ చేసిన వాళ్ళలో కూడా ఈ వెరికోజ్ అండ్ కాళ్ళ వాపులు వస్తున్నాయి. కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయంటే అండర్లయింగ్ వెరికోజ్ వెయిన్స్ ఉన్నా కానీ కాళ్ళ వాపులు వస్తాయి. అండ్ మోస్ట్ కామన్ కంప్లైంట్స్, మీ యొక్క ఇళ్లలో ఏజ్డ్ పర్సన్స్ అంటే మీ అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ ఎవరైనా ఉంటే కాళ్ళ వాపులు వస్తున్నాయి, ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు పైకి పెట్టుకుంటే ఆ వాపులు తగ్గిపోతున్నాయని చెప్పి మామూలుగా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీకి అండర్లయింగ్ వెరికోజ్ వెయిన్స్ ఉంటే తప్ప ఈ ప్రాబ్లం అయితే రాదు. సో వెరికోజ్ వెయిన్స్ సింపుల్గా చెప్పాలంటే కాళ్ళల్లో సిరలు ఏవైతే ఉంటాయో అవి ఉబ్బిపోవడం వల్ల, అవి మెలికలు తిరిగిపోవడం వల్ల బ్లడ్ అనేది తిరిగి గుండెకి రాకపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఆ కాళ్ళు వాడేసుకున్న రక్తం ఆ కాళ్ళు ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ సిమ్టమ్స్ అనేది మొదలవుతాయి. డాక్టర్ గారు, ఇది వెరికోస్ వెయిన్స్కి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉందా? సో సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అంటే ఒక సర్జన్ కానీ, ఒక డాక్టర్ కానీ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లంతో కన్సల్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ విజిట్లోనే, అంటే ప్రాబ్లం ఎక్కువ ఉంటే తప్ప ఎవరు సర్జరీకి అయితే డెఫినెట్గా పుష్ చెయ్యరు. అండ్ డిపెండ్స్ ఏ స్టేజ్లో మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి. సో మామూలుగా అయితే వెరికోజ్ వెయిన్స్ అనేటివి 6 స్టేజెస్లో ప్రోగ్రెస్ అవుతాయి. సో C0 to C6 అని చెప్తాం. సో డిపెండ్స్, C0 కానీ C1 స్టేజ్లో కానీ అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఉబ్బినాయి అని చెప్పి వస్తే, అండ్ సిమ్టమ్స్ ఎక్కువ లేవు అంటే దానికి సర్జరీ మామూలుగా అవసరం పడదు. C2 to C6 అంటే ఆ స్టేజ్ అనేది ఎలా పెరుగుతూ పోతుందో, ఆ ప్రాబ్లం అనేది ఎలా పెరిగిపోతుందో, సిమ్టమ్స్ అనేటివి ఎలా ఉంటాయో, సో దాన్ని బట్టి సర్జరీ ఖచ్చితంగా అవసరమా లేదా అని చెప్పి కూడా ఒక వాస్కులర్ సర్జన్ ఖచ్చితంగా డిసైడ్ చేస్తారు. అండ్ అందరికీ వెరికోజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అవసరం అని ఖచ్చితంగా చెప్పము. సో కాబట్టి ఆ ఒక మిత్ని తీసేసేయండి, అంటే దీనికి సర్జరీ ఖచ్చితంగా చేస్తారు, వెళ్ళిన వెంటనే సర్జరీ చేస్తారు, సర్జరీ తప్ప ఇంకా ఆప్షన్ ఉండదు అని చెప్తాను అనేది కాదు. డెఫినెట్గా మీ యొక్క సిమ్టమ్ని బట్టి, దాన్ని బట్టి ఒక సర్జన్ మీకు అడ్వైస్ చేస్తారు. డాక్టర్ గారు, ఇది డయాబెటిక్ ఫుడ్ అని విన్నాం, అసలు అదంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు వస్తాయి? సో డయాబెటిక్ ఫుట్ అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో మామూలుగా చూసేపాటైతే ఆ షుగర్ వ్యాధి అనేది కంట్రోల్లో ఉంది లేదు అనేది కాకుండా మామూలుగా 5 years షుగర్ ఉంది, 10 years షుగర్ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కాళ్ళలో చెప్పులు నిలవట్లేదు, సో కాళ్ళలో స్పర్శ తెలియట్లేదు, చెప్పులు జారిపోతున్నాయి అని ఒక మోస్ట్ కామన్ కంప్లైంట్ వింటూ ఉంటాం.
సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ డయాబెటిక్ న్యూరోపతి. సో షుగర్ ఎక్కువ కాలం ఉండడం వల్ల కంట్రోల్ ఉంది లేదు అనేది కాదు, ఎక్కువ కాలం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నరాలు దెబ్బతింటాయి. సో నరాలు దెబ్బతినడం వల్ల ఒక డయాబెటిక్ న్యూరోపతి అనేది ఒక ఏర్పడుతుంది. సో ఎప్పుడు స్పర్శ తగ్గుతుందో, పాదాలకు వచ్చే స్పర్శ తగ్గుతుందో అప్పుడు కాళ్ళకి దెబ్బ తగిలినా కానీ అది తెలియని పరిస్థితి. సో దానివల్ల ఆ పుండు అనేది పెద్దదయ్యి అది దాంట్లో చీము చేరుకోవడం వల్ల స్మెల్ రావడం వల్ల కూడా వెళ్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్ అ డయాబెటిక్ ఫుట్ అల్సర్. సో మామూలుగా షుగర్ ఉన్న పేషెంట్స్లో ఇవి చూస్తూ ఉంటాం. అండ్ ఒక వాస్కులర్ సర్జన్ రోల్ ఇందులో ఎప్పుడు వస్తుంది అంటే మామూలుగా 15 days కానీ ఒక 3 వారాలు కానీ ఆ పుండు మానట్లేదు, ఇంకా పెరుగుతుంది, స్మెల్ వస్తుంది అంటే అప్పుడు ఒక వాస్కులర్ సర్జన్ రోల్ అనేది అందులో ఖచ్చితంగా వస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు డయాలసిస్ చేస్తూ ఉంటాం కిడ్నీ పాడైన వాళ్ళకి. సో వాళ్ళ దాంట్లో ఈ వాస్కులర్ సర్జన్ రోల్ ఎలా ఉంటుంది? సో డయాలిసిస్ అనేది మన బాడీలో ఉన్న కిడ్నీస్ అయితే ఎప్పుడు నార్మల్గా పని చేయవో అప్పుడు ఆ మిషన్ ద్వారా సో బాడీలో ఉన్న బ్లడ్ అనేది ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సో మామూలుగా డయాలిసిస్ సడన్గా స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న నరాల్లో కానీ ఎక్కడైనా ఒక ట్యూబ్ ద్వారా డయాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ అవన్నీ టెంపరీ ఆప్షన్స్. పర్మనెంట్ ఆప్షన్ అనేది ఒక ఏవి ఫిస్టులా, అంటే మన చేతిలో ఉన్న సిరల్ని ధమల్ని కలిపి ఒక ఛానల్ అనేది చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఏవి ఫిస్టులా. ఆ ఏవి ఫిస్టులా ఎవరిలో ఎక్కడ చేస్తే అది పని చేస్తుంది, ఎందుకంటే ఒకసారి చేస్తే దట్ ఈస్ లైక్ అ లైఫ్ లాంగ్ థింగ్. సో డయాలిసిస్ ఉన్నంత వరకు ఏవి ఫిస్టులా అనేది వర్క్ చేస్తూ ఉండాలి. ఆ లాంగివిటీ అంటే ఆ ఏవి ఫిస్టులా అనేది ఎంత లాంగ్ పని చేస్తుందో అది డిసైడ్ చేసే ఒక సత్తా ఉన్నాడు ఒక వాస్కులర్ సర్జన్. సో మామూలుగా చూస్తూ ఉంటాము జనరల్ సర్జన్స్ కానీ యూరాలజిస్ట్ కానీ ఈ మధ్యకాలంలో ఈ ఏవి ఫిస్టులా అనేది చేస్తున్నారు, కాకపోతే ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఫెయిల్యూర్ రేట్స్ కాకుండా లాంగివిటీ కావాలి. ఆల్రెడీ ఎందుకు అని చెప్తున్నానంటే డయాలిసిస్ పేషెంట్స్ దే అండర్ గోయింగ్ అ లాట్. ఒక డయాలిసిస్ జరిగిందంటే దాని నుంచి కోలుకోవడానికి మినిమం ఒక 2 to 3 days పడుతుంది. అలాంటిది వారంలో 2-3 సార్లు డయాలిసిస్ చేయించుకోవాలంటే ఇట్స్ అ బిగ్ థింగ్. సో ఫిస్టులా చేసి అది 2 నెలల్లో ఫెయిల్ అయిపోయింది, 6 నెలల్లో ఫెయిల్ అయిపోయింది అంటే ఇట్ ఇస్ నాట్ ద థింగ్. అది లాంగ్ టైం పనిచేయాలి. మామూలుగా అయితే 5 years 10 years అంటే పేషెంట్ ఉన్నంత వరకు, డయాలిసిస్ ఉన్నంత వరకు కూడా ఆ ఫిస్టులా అనేది పనిచేస్తూ ఉండాలి. ఆ లాంగిటివిటీ కోసం డెఫినెట్గా ఒక వాస్కులర్ సర్జన్నే కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకో చూస్తున్నట్టయితే ఆ ఫిస్టులాస్లో సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఫిస్టులాస్ అనేవి ఉంటాయి. సింపుల్ ఫిస్టులా అనేది అందరూ చేస్తారు, కాకపోతే మామూలుగా నరం లేదు అని చెప్పి చాలామందికి ఫిస్టులా చేయడం కుదరదు అని చెప్పి మేము వింటూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఒక ఆర్టిఫిషియల్ ట్యూబ్ పెట్టుకుని దానికి ఏవి గ్రాఫ్ట్ అని చెప్తాం, దాని ద్వారా డయాలసిస్ చేసుకోవచ్చు. లేదు అంటే బెసిలిక్ వెయిన్ అంటే డీప్గా ఉన్న రక్తనాళాన్ని సూపర్ఫిషియలైజ్ చేసుకొని దాన్ని మెచ్యూర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కాంప్లెక్స్ ఏవి ఫిస్టులాస్ ఆర్ ఏవి యాక్సిస్. సో ఇవన్నీ ఒక వాస్కులర్ సర్జన్ 3 సంవత్సరాలు చదివి నేర్చుకుని వచ్చింది. సో కాబట్టి డెఫినెట్గా ఒక ఏవి ఫిస్టులా కోసం వాస్కులర్ సర్జన్ని కలవండి. డాక్టర్ గారు, ఇది డయాబెటిక్ ఫుడ్ గురించి చెప్పారు. సో దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అందులో వాస్కులర్ సర్జన్ రోల్ ఎలా ఉంటుంది? డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటి అని చెప్పి ఇందాక తెలుసుకున్నాము, కాకపోతే ఆ పుండు మానకపోవడానికి కారణాలు ఏముంటాయి? మామూలుగా అయితే చూస్తూ ఉంటాం, పుండు మానాలి అంటే ఆ పుండు వరకు బ్లడ్ అనేది, అందులో ఉన్న న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా ఆ పుండు వరకు చేరుకుంటేనే పుండు మానుతుంది. సో షుగర్ ఉన్న పేషెంట్లలో రక్తనాళాల్లో బ్లాక్స్ అనేటివి చాలా కామన్. అంటే కాళ్ళకు వచ్చే రక్తనాళాల్లో కొవ్వు చేరుకోవడం వల్ల, అంటే కొలెస్ట్రాల్ కానీ కాల్షియం కానీ అని చెప్తాం, అవి చేరుకోవడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అనేటివి మామూలుగా నేరో అయిపోయి అంటే సన్నబడిపోతాయి లేదా కంప్లీట్లీ బ్లాక్ అయిపోతాయి. సో దానివల్ల చూస్తూ ఉంటాం పుండు వరకు, గుండె నుంచి కాలుకున్న పుండు వరకు రక్తం అనేది కరెక్ట్గా రాదు, ఎంత కావాలో అంత రాదు. సో ఏం చెప్తామంటే డిమాండ్ అండ్ సప్లై రేషియో అనేది తక్కువ ఉంది. సో దట్ ఈస్ వేర్ అ వాస్కులర్ సర్జన్ రోల్ కమ్స్. సో ఆ బ్లాక్ ఎక్కడుంది అని చెప్పి తెలుసుకొని దానికి ఏం చేస్తే ఆ బ్లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మామూలుగా మీకు సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే, మనకు మెయిన్ రోడ్ బ్లాక్ అయింది కాబట్టి ఒక బైపాస్ రోడ్లో వెళ్ళి అటువైపు చేరుకుంటాం. మనం వెళ్ళాల్సిన చోటు అటుంది కాబట్టి బైపాస్ ద్వారా వెళ్తాం. అనే బైపాస్ చేయాలంటే మన బాడీలో వాస్కులర్ సర్జన్ పని అది. సో ఇక్కడ వాస్కులర్ సర్జన్ రోల్స్ కమ్స్ ఇన్. సో ఆ బ్లాక్ని క్లియర్ చేసి ఎటువంటి అడ్డంకులు లేకుండా గుండె నుంచి ఆ పుండు వరకు బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా ఉంది అంటేనే ఆ పుండు మానుతుంది. సో ఆ పుండు మానడానికి ఎటువంటి మనకు సౌకర్యాలు చేయాలో అవన్నీ వాస్కులర్ సర్జన్ ఖచ్చితంగా చేయగలడు. డాక్టర్ గారు, ఇది అనురిజం అని విన్నాం. సో అది ఎలా ఉంటుంది, అంటే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మీ రోల్ ఎలా ఉంటుంది అందులో? యాన్యూరిజం అంటే సో గుండె నుంచి బయటకు వచ్చే రక్తనాళం ఒక మెయిన్ బ్లడ్ వెజల్ ఏదైతే దాన్ని అయోటా అని చెప్తాం. సో ఆ అయోటా బలూన్ లాగా ఉబ్బిపోవడం,
సో ఎవరిలో ఇది మామూలుగా చూస్తామంటే ఏజ్ అయిన పేషెంట్లలో, లేకపోతే కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ అయితే ఎవరికైతే ఉంటాయో కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అని చెప్తాం. సో వాళ్ళల్లో యంగ్ పేషెంట్స్లోనే కానీ ఇవి చూస్తూ ఉంటాం. సో నార్మల్గా మోర్ దెన్ 1.5 టైమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంటీమీటర్ ఉంది, అది 3.5 లేదా 4 సెంటీమీటర్స్ అయింది, అండ్ సీరియల్గా మానిటర్ చేస్తూ పోతే అది పెరుగుతూ ఉంది, అప్పుడే ఒక యాన్యురిజంని ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో ఇంతకు ముందు చూసినట్టయితే కడుపులో ఉన్న అయోటిక్ బ్రాంచ్కి ఏదన్నా యాన్యురిజం వచ్చింది అంటే దానికి మొత్తం పొట్ట కోసి అప్పటికి బైపాస్ చేయాల్సి వచ్చేది. సో ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేకుండా అడ్వాన్స్ టెక్నిక్స్, అంటే ఒక చిన్న పిన్ హోల్ ద్వారా స్టెంట్ పెట్టుకొని ఆ యాన్యురిజం అనేది ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. సో మామూలుగా ఈ ప్రాబ్లంకి మెట్రో సిటీస్కి, అంటే బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, లేదా చెన్నై కానీ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నీడ్ లేకుండా మన తిరుపతిలోనే హీలియోస్ హాస్పిటల్లో వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది స్థాపించాం, అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫంక్షనల్. మీరు సిటీకి వెళ్ళి ఏవైతే ప్రొసీజర్స్ అక్కడ చేయించుకుంటా అన్నీ ఇక్కడే చేస్తున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి చేసుకోవడం బదులు యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద సర్వీసెస్ ఇన్ యువర్ ఓన్ సిటీ అనేది నేను చెప్పగలుగుతాను. డాక్టర్ గారు, ఇది యాంజియోగ్రామ్, ఇంకొకటి యాంజియోప్లాస్టీ. సో అసలు అవి అంటే ఏంటి, అండ్ ఈ వాస్కులర్ సర్జరీలో ఇది ఎంత మాత్రం యూజ్ అవుతుంది? సో మీ అందరికీ తెలిసింది యాంజియోగ్రామ్ అంటే గుండెకి చేస్తాము, అంటే మామూలుగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అనేటివి చేస్తూ ఉంటామని చెప్పి వింటూ ఉంటారు. కాకపోతే కాళ్ళలో కానీ చేతిలో కానీ వచ్చే రక్తనాళాలు కూడా మూసుకుపోతాయి. వాటిని కూడా ఒక సింపుల్ యాంజియోగ్రామ్ చేసి చూడగలం, ఎక్కడైతే బ్లాక్ అయిందో అనేది చూడగలము. అండ్ యాంజియోప్లాస్టీ అంటే బలూన్ పెట్టి ఆ బ్లడ్ వెజల్స్, ఆ రక్తనాళాలని కూడా ఓపెన్ చేయొచ్చు. సేమ్ కాన్సెప్ట్, అంటే హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోతే ఎలాగైతే యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అని చేసుకుంటామో సేమ్ కాన్సెప్ట్ మీదుగా చేతిలో కానీ, కాళ్ళలో కానీ ఎక్కడైనా కానీ మనకు పేగులకి సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అయినా కానీ అదే కాన్సెప్ట్, సింపుల్ చిన్న పిన్ హోల్ ద్వారా, ఎక్కడ ఒక కట్ కూడా ఉండదు, ఆ పిన్ హోల్ ద్వారా వైర్ కానివ్వండి, బలూన్ కానివ్వండి, ఒక ట్యూబ్ అని చెప్తాం, కెథెటర్ కానివ్వండి, అవన్నీ దాని ద్వారానే వెళ్తాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ టెక్నిక్, అండ్ ఏజ్కి దీంతో పని లేదు. ఎంత ఏజ్ అయినా కానీ ఇది చాలా సింపుల్ టెక్నిక్ ద్వారా ఆ బ్లాక్స్ని అయితే మనం ఓపెన్ చేసుకోగలం. అండ్ సిమిలర్ ఆ పిన్ హోల్ ద్వారానే మీకు స్టెంట్ కూడా పెట్టగలం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే హార్ట్లో పెట్టే బలూన్స్ కానివ్వండి, స్టెంట్ కానివ్వండి సైజుతో చిన్నగా ఉంటాయి, కాకపోతే కాళ్ళలో చేతులు పెట్టే బలూన్స్ అండ్ స్టెంట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. అండ్ నాట్ పెయిన్ఫుల్, నొప్పి అయితే ఉండదు దీంట్లో. రికవరీ అనేది ఇమీడియట్, హాస్పిటల్ స్టేని తగ్గించవచ్చు. మామూలుగా ఇంతకుముందు బైపాస్ సర్జరీస్ అని చేసుకుంటే 3 to 5 days వరకు హాస్పిటల్ స్టే, ఐసీయూ స్టే కూడా అవసరం పడుతూ ఉంటుంది, అండ్ దానికి తగ్గట్టుగా కాస్ట్ కూడా పెరుగుతుంది. అది కాకుండా నార్మల్గా ఇప్పుడు మనం హాస్పిటల్ స్టే తగ్గించుకొని వితిన్ 1 or 2 days డిశ్చార్జ్ అవ్వచ్చు, అండ్ విత్ ద సేమ్ రిజల్ట్. డాక్టర్ గారు, ఇది వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు కదా, ఈ యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ ఇవే కాకుండా ఇంకేమేమి చేయగలరు? సో వాస్కులర్ సర్జరీ అండ్ వాస్కులర్ సర్జన్స్ మామూలుగా రక్తనాళాలు, సిరల్లో కానీ, దమ్ములో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ, ఎటువంటి బ్లాక్ ఉన్నా కానీ క్లియర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా కాళ్ళకు వచ్చే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి లేదా బ్లాక్ అయిపోవడం వల్ల కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ, మంటలు కానీ వచ్చి సడన్గా స్పర్శ తగ్గిపోవడం, సడన్గా మూమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో హార్ట్కి ఎలాగైతే మేము ఇది యాంజైనా అని చెప్తాము, అంటే హార్ట్ అటాక్ అని చెప్తాము, సో దట్ ఈస్ సేమ్ అటాక్ టు ద లెగ్. దాన్ని వి కాల్ టు బి సంథింగ్ కాల్డ్ యాజ్ అక్యూట్ లింబ్ ఇస్కీమియా. సో సడన్గా బ్లడ్ సప్లై అనేది కాళ్ళకి ఆగిపోతుంది, దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సో చాలామందికి అవగాహన అనేది ఉండదు. సో మామూలుగా పెయిన్ స్టార్ట్ అయింది అంటే సరే ఇంకా సో మనకు బ్యాక్ నుంచి వచ్చే నరాలు దెబ్బతిని ఉంటాయి, సో దానివల్ల మన పెయిన్ వస్తుందా అని చెప్పి చాలా డాక్టర్స్ని కలిసి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అలాంటివి కాకుండా ఎవరికైనా కానీ, మీకైనా కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ సడన్గా కాళ్ళకి వచ్చే బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోవడం వల్ల స్పర్శ అనేది తగ్గిపోయింది, కలర్ చేంజ్ అవుతుంది, మూమెంట్ ఉండట్లేదు, నడవలేకపోతున్నా అని చెప్పి ఎవరన్నా కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా ఫస్ట్ ఒక వాస్కులర్ సర్జన్ని కలవమని చెప్పాలి. ఎందుకు అంటే ఆ బ్లాక్ని క్లియర్ చేస్తే తప్ప ఆ బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవ్వదు. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అది కాకుండా మామూలుగా సిరల్లో చూస్తూ ఉంటాం సంథింగ్ కాల్డ్ యాజ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, DVT. సో వెయిన్స్లో మామూలుగా ఆ బ్లడ్ ఫ్లో అనేది, ఆ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ జర్నీ చేసే వాళ్ళలో, కదలకుండా ఎక్కువసేపు ఎవరైతే పడుకొని ఉంటారో వాళ్ళల్లో నార్మల్గా కాళ్ళ వాపులు అనేది చూస్తూ ఉంటాం. సో వాపు ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ అనేది గుండె వరకు చేరుకోదు, అక్కడే బ్లాక్ అయిపోవడం వల్ల అండ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల.
సో డీప్ వెయిన్స్ అంటే మన కండరాల మధ్యలో ఉన్న నరాలు అంటే వెయిన్స్ బ్లాక్ అయిపోవడం వల్ల దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్తాం. దాన్ని కూడా సింపుల్ ఒక థ్రాంబోలైసిస్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా రైట్ ఫ్రమ్ సింపుల్ డిబ్రాడ్మెంట్ అంటే ఒక పుండుని క్లీన్ చేసుకొని దాన్ని మానడానికి ఏవైతే అవసరమో అక్కడి నుంచి కాళ్ళకు వచ్చే బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోయింది, దానికి యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ అవ్వదు అనుకుంటే దానికి ఒక బైపాస్ సర్జరీ ద్వారా కూడా దాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. సో ఆల్ ద వెరైటీ, ఆల్ దిస్ రేంజ్ ఆఫ్ సర్జరీస్ ఒక వాస్కులర్ సర్జన్ చేయగలడు. ఆల్ దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ హీలియోస్ హాస్పిటల్ తిరుపతిలో. దాన్ని డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఈ డయాలసిస్ పేషెంట్స్లో ఫిస్టులా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అది మధ్య మధ్యలో ఆగిపోతుంది అని కూడా చెప్తున్నారు. సో అది లాంగ్ టైం ఉండాలంటే ఏం చేయాలి? ఏవి ఫిస్టులా అనేది మామూలుగా ఒక ఛానల్, ఒక లైఫ్ లైన్ లాంటిది. సో డయాలసిస్ పేషెంట్స్కి లాంగ్ టైం అది డెఫినెట్గా వర్క్ చేయాలి. కాకపోతే డ్యూ టు మెనీ రీజన్స్ ఆ ఫిస్టులా అనేది ఆగిపోవడం లేదా స్లో అయిపోవడం చూస్తూ ఉంటాం. మామూలుగా సెంట్రల్ వెయిన్స్ అని చెప్తాం. సో చేతికి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ హార్ట్కి వెళ్ళాలి అంటే సంథింగ్ కూడా సెంట్రల్ వెయిన్స్, దాని ద్వారా హార్ట్కి వెళ్తాయి. సో ఆ సెంట్రల్ వెయిన్స్లో బ్లాకేజ్ అయిపోవడం వల్ల ఈ బ్లాకేజెస్ ఎందుకు అవుతాయంటే తెలియకుండా డయాలసిస్ సడన్గా స్టార్ట్ అయింది, మేము మెడలో ఆ ట్యూబ్ ద్వారా డయాలసిస్ చేసుకున్నాం, అది ఒక 6 months వరకు ఉంది, 1 year వరకు ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఇక్కడ సెంట్రల్ వెయిన్స్ అనేది బ్లాక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ బ్లాక్ అయిపోవడం వల్ల కూడా ఫిస్టులా అనేది దెబ్బతింటుంది. సడన్గా చేతులు వాపులు వచ్చేస్తాయి. డయాలసిస్ సక్రమంగా జరుగుతూ ఉంటుంది కానీ సడన్గా బ్లాక్ అయిపోవడం కానీ సడన్గా చేతులు వాపులు రావడం కానీ చూస్తూ ఉంటాం. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ద సెంట్రల్ వెయిన్ అబ్స్ట్రక్షన్, సెంట్రల్ వెయిన్ అక్లూషన్. సో దాన్ని రిమూవ్ చేసుకొని అవసరమైతే రిపీటెడ్గా యాంజియోప్లాస్టీ కానీ ఒక స్టెంట్ కానీ పెట్టుకోవడం వల్ల ఆ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని ద్వారా బ్లడ్ ఫ్లో విల్ బి రిస్టోర్డ్. దాని ద్వారా ఒక ఫిస్టులా క్యాన్ బి సేవ్డ్. సో చాలా మందిలో వీ కెన్ సీ దట్ ఆ ఫిస్టులా విల్ బి ఎ ప్రీషియస్ ఫిస్టులా, అంటే దాన్ని కాపాడుకుంటేనే డయాలసిస్ అనేది చేయగలం. సో డెఫినెట్గా ఫిస్టులా పోయింది అంటే లైఫ్ పోయినట్టే ఒక డయాలసిస్ పేషెంట్కి. సో దాన్ని కాపాడుకోవడం ఒక వాస్కులర్ సర్జన్గా దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్గా మీరు ఒక కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి కరెక్ట్ టైంకి వెళ్ళి కలవాలి. డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో అవైలబుల్ ఉంది? సో వారికోజ్ వెయిన్స్కి ఇంతకుముందు చూసినట్టయితే కట్ చేసి నరాన్ని బయటికి తీయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కట్ ఒక చిన్న కోత కానీ చిన్న కుట్టు కానీ లేకుండా కంప్లీట్లీ పెయిన్లెస్, కంప్లీట్లీ స్కార్లెస్ ప్రొసీజర్స్ అయితే ఇప్పుడు తిరుపతిలో అవైలబుల్ ఉన్నాయి, మన హీలియోస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. సో సంథింగ్ కాల్డ్ యాజ్ అ గ్లూ థెరపీ అని చెప్తాం. సో ఒక చిన్న ఇంజెక్షన్తో కంప్లీట్ ఆ ప్రాబ్లం ఉన్న వెయిన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ గ్లూ చేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రొసీజర్ తర్వాత నుంచి స్టాకింగ్స్ అంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది వేసుకోవడం కూడా అవసరం ఉండదు. అదే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్తాం, అది కూడా ఒక చిన్న పిన్ హోల్ ద్వారా అయిపోతుంది. అండ్ ఓన్లీ ఇంజెక్షన్స్. అదే కాకుండా నార్మల్గా చూస్తూ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అని చెప్తాం. సో లేజర్ ట్రీట్మెంట్ ఫర్ వెరికోజ్ వెయిన్స్. సో ఈ ఆల్ దీస్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మన హీలియోస్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ ఫుల్ టైం స్థాపించాం కాబట్టి ఆల్ ద వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ అవైలబుల్. సో ఐ రిక్వెస్ట్ ద పీపుల్ ఆఫ్ తిరుపతి అండ్ ద సరౌండింగ్ ఏరియాస్, సో దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మీ ఇంట్లో సఫర్ అవుతున్నా కానీ వాళ్ళని ఇక్కడ వాస్కులర్ సర్జన్ దగ్గరికి పంపించండి బిఫోర్ ఇట్ ఇస్ లేట్. డాక్టర్ గారు, మీరు అసలు తిరుపతిలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? డెఫినెట్గా వై నాట్, అంటే తిరుపతి అనేది ఇట్స్ గోయింగ్ ఇన్ టు అ స్మార్ట్ సిటీ. సో రోజు రోజుకి చూసినట్టయితే ఒక మెట్రో సిటీలో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ అయితే తిరుపతిలో ఉంది. అండ్ హెల్త్ కేర్ హెస్ డెఫినెట్లీ బూమ్డ్. మనం చూసినట్టయితే లాస్ట్ 5 yearsలో చాలా స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అనేటివి అండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చాయి. సో అలా ఉన్నప్పుడు వై నాట్ ఒక వాస్కులర్ సర్జన్ అనే ఒక నీడ్ అనేది ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి ఏరియాలో కూడా డెఫినెట్గా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చాలామంది దీన్ని అఫోర్డ్ చేయలేరు. అండ్ మెట్రో సిటీస్కి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి చేసుకోవడం బదులు దాన్ని సఫర్ అవుదాం చెప్పి చాలామంది దిల్ కీప్ గో టు సఫరింగ్. సో అలాంటి కాకుండా కొంచెం తక్కువ కాస్ట్లో సిమిలర్ ట్రీట్మెంట్ మన తిరుపతి జనాలకి అవైలబుల్ అందుబాటులో ఉంటుంది అంటే వై నాట్. ఐ బి ద ఫస్ట్ పర్సన్, మై మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ నా స్వార్థంగా కొంచెం చూసుకున్నట్టయితే ఐఎమ్ ద ఫస్ట్ వాస్కులర్ సర్జన్ తిరుపతిలో అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ టు బీ ద ఫస్ట్ వన్. సో దాన్ని బట్టి వీ హ్యావ్ ప్లాన్ టు స్టార్ట్ అ డిపార్ట్మెంట్ హియర్. డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఏమేమి చేయొచ్చు? ఇండియా అల్సర్స్ కూడా రాకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు?
సో ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిన ఒక వ్యాధి అని చెప్పొచ్చు. అంటే డయాబెటీస్ అనేది ఇట్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్లో కూడా డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ డయాబెటిక్ అల్సర్స్ అంటే పుండ్లు కాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా మీ యొక్క ఫేస్ని ఎంత జాగ్రత్తగా ఎంత అందంగా చూసుకుంటారో కాళ్ళను కూడా అంతే జాగ్రత్తగా అంతే అందంగా చూసుకోవాలి. ఎలాగంటే రోజు రాత్రి పడుకునే ముందు వేళ్ల మధ్యలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, అంటే ఏమన్నా తెలుపులు వచ్చాయా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, లేదా చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఏదైనా గుచ్చుకొని ఆణులు లాంటివి మామూలుగా చూస్తూ ఉంటాం, కాన్స్ అని చెప్తాం, అవి ఏమన్నా అయినాయా. సో అవి అయితే ఎన్ని ఉన్నాయి అండ్ ఎంత డీప్ ఉన్నాయి, సో దాని నుంచి ఏమైనా రక్తం కానీ చీము కానీ కారుతుందా. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడైతే సంథింగ్ కాల్డ్ ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అని చెప్తాం. సో ఈ న్యూరోపతి వల్ల ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం న్యూరోపతి గురించి. న్యూరోపతి వల్ల ఏమవుతుంది అంటే మన ఫుట్లో ఉన్న డైనామిక్స్ అనేవి మారుతాయి. సో నార్మల్ పర్సన్కి ఎలాగైతే 2 కాళ్ళ మీద బాడీ వెయిట్ మొత్తం ఉంటుందో షుగర్ ఉన్న పేషెంట్స్లో అలాంటి ఉండదు. ప్రెషర్ పాయింట్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఆ ప్రెషర్ పాయింట్కి తగినట్టు ఒక ఫుట్ స్కాన్ అనేది చేసుకుని, సో దాని తగ్గట్టుగా వీ క్యాన్ కస్టమైజ్ యువర్ ఫుట్వేర్. అంటే మీ యొక్క చెప్పుల్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎక్కువ ప్రెషర్ పడుతుందో అక్కడ లోతు చేసుకొని ఆ పుండు మీద ప్రెషర్ పడకుండా చూసుకుంటే అది పెరగదు. సెకండ్ థింగ్, చెప్పులు అనేటివి డెఫినెట్గా ఇంపార్టెంట్. ఫుట్వేర్, సో బెల్ట్ అంటే కంప్లీట్లీ కవర్డ్ ఫుట్వేర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఒక కాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్కువగా బయట తిరుగుతున్నారు అంటే దానికి తగినట్టుగా ఫుట్వేర్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కానీ, ఇంట్లో కూడా ఎక్స్ట్రా ఫుట్వేర్ వేసుకోవడం కానీ, అండ్ రోజు రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక 10 to 15 minutes గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పాదాలని అద్ది పెట్టుకొని ఆ డ్రై స్కిన్ అయితే ఉందో అది మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల, అండ్ స్నానమైన తర్వాత వేళ్ళు మధ్యలో నీట్గా డ్రై చేసుకోవడం, ఎక్కడ చెమ్మ లేకుండా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ అల్సర్స్ కానీ మనం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్ రాకుండా కూడా ముందు జాగ్రత్తగా మనం ఏం చేయొచ్చు? సో ఎలాగైతే చెప్తామో టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అని చెప్పి, సో అలాగా టూ మచ్ స్టాండింగ్ కూడా ఇట్స్ బ్యాడ్, టూ మచ్ సిట్టింగ్ కూడా ఇస్ బ్యాడ్. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఆ బ్యాలెన్సింగ్ కనుక మనం చేసుకోగలిగితే వెరికోస్ వెయిన్స్ అండ్ దానివల్ల వచ్చే సిమ్టమ్స్ డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొంచెం లైఫ్ స్టైల్ బ్యాలెన్స్, వెయిట్ పెరగకుండా చూసుకోవడం కానీ, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వెరికోస్ వెయిన్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ స్పెసిఫిక్గా ఏమి ఉండవు. మీ యొక్క కాళ్ళని, మీ యొక్క కాఫ్ మజిల్స్ని ఏవైతే మనం పెరిఫెరల్ హార్ట్ అని చెప్తామో దాన్ని ఎంత యాక్టివ్గా ఉంచుకుంటే ఆ బ్లడ్ అనేది ఎంత యాక్టివ్గా పైకి వచ్చేస్తుంది, బ్లడ్ అక్కడ నిలవదు. కాబట్టి సింపుల్ వాకింగ్ ఎవ్రీడే 1/2 hour to 45 minutes ఆఫ్ వాకింగ్ అనేది చాలు, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలు. దానివల్ల ఎప్పుడైతే వెయిట్ పెరగదో, దానివల్ల మీరు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ మీ యొక్క కాళ్ళ ఒక వాస్కులర్ హెల్త్ని కాపాడుకోవడానికి. అండ్ దాంతోపాటు ఇంకా మీ ప్రొఫెషన్ ఇప్పుడు డిమాండ్స్ మీకు ఖచ్చితంగా ఎక్కువసేపు నిలబడాలి అంటే ప్రొఫలాక్టిక్గా కంప్రెషన్ స్టాకింగ్ చేసుకోవడం కానీ, లేదా ఎవ్రీ ఒక 1/2 hour 40 minutes ఒకసారి జస్ట్ టేక్ 2 to 3 minutes వాక్, సో దట్ మీ యొక్క కాళ్ళు ఇట్ విల్ నాట్ బి స్టాగ్నెంట్, ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అవాయిడ్ చేసుకోవడం కానీ. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ జంక్ ఇస్ వెరీ బ్యాడ్. అదే కాకుండా ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో మామూలుగా పొట్ట బరువు కాళ్ళ మీద పడడం వల్ల అప్పుడు వెరికోస్ వెయిన్స్ కానీ ఆ డీవీటీ కానీ స్టార్ట్ అవుతుంది. ప్రొఫెలాక్టిక్గా వాళ్ళు కూడా కాళ్ళకు ఒక కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల క్లాస్ 1 ఎక్కువ టైట్ కూడా ఉండదు, క్లాస్ 1 స్టాకింగ్స్ వేసుకోవడం. సో ఆల్ దీస్ అదర్ చిన్న చిన్న చిట్కలు, దానివల్ల మనం వాస్కులర్ హెల్త్ అనేది కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ కాలంలో చూసుకున్నట్లయితే చాలా యంగ్ ఏజ్లోనే బీపీ అనేది కంట్రోల్ లేకుండా అయిపోతుంది. సో దానికి టాబ్లెట్స్ ఒకటే కాకుండా కొన్ని సజెస్ట్ చేస్తారు, వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో దానికి మన వాస్కులర్ సర్జన్ నీడ్ ఏమైనా ఉందా? సో ఎప్పుడైతే బీపీ అంటే హైపర్ టెన్షన్ కంట్రోల్ అవ్వడానికి 2-3 టాబ్లెట్లు అవసరం పడతాయో, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్. సో అది ఇంకా టాబ్లెట్లో కంట్రోల్ అవ్వదు. సో మామూలుగా బీపీ కంట్రోల్ అనేది కిడ్నీ కూడా డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనేది ప్లే చేస్తుంది. సో రీనల్ ఆర్టరీస్, సో మనకు గుండె నుంచి కిడ్నీకి ఏవైతే బ్లడ్ వెసల్స్ బ్లడ్ని సప్లై చేస్తాయో అవి మూసుకుపోవడం వల్ల చాలా వరకు చేంజెస్ అనేవి జరుగుతాయి రక్తనాళాల్లో కానీ బాడీలో కానీ. అండ్ దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆ బీపీ కంట్రోల్ అవ్వకపోవడం. సరే ఇంకా ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేసాం, కంట్రోల్ అవ్వలేదు, 2, 3 అండ్ ఉన్నవన్నీ మ్యాక్సిమం 3, దానికంటే ఎక్కువగా మనం వాడలేం ట్యాబ్లెట్స్ బీపీ కంట్రోల్కి. సో అప్పుడు చూసుకున్నట్టే కనుక డెఫినెట్గా ఆ రీనల్ ఆర్టరీ స్టినోసిస్ అనేది ఉంటుంది, అంటే ఆ రక్తనాళం అనేది మూసుకుపోయి ఉంటుంది. సో దాన్ని ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఇంతకుముందు నేను చెప్పినట్టయితే వైర్ ద్వారా
యాంజియోగ్రామ్ చేసి దాన్ని ఒక యాంజియోప్లాస్టీ చేసుకుని సో దాంట్లో ఒక స్టెంట్ పెట్టుకొని దాన్ని ఓపెన్ చేసుకోవడం వల్ల ఆ బీపీ అనేది చాలా వరకు చాలా సిగ్నిఫికెంట్గా కంట్రోల్ వస్తుంది. అండ్ 3 టాబ్లెట్లు కాస్త ఒక టాబ్లెట్ అవ్వచ్చు, లేదా కంప్లీట్లీ టాబ్లెట్లు అవసరం లేకుండా పోవచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ ఫర్ అ వాస్కులర్ సర్జన్ ఆ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే కనుక. డాక్టర్ గారు, ఆంపిటేషన్స్ అని విన్నాం, అసలు అదంటే ఏంటి అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం? అందులో ఒక వాస్కులర్ సర్జన్ రోల్ ఏంటంటే, మామూలుగా ఒక వేలతో పుండుతో స్టార్ట్ అయింది, స్ప్రెడ్ అయింది అండ్ పాదం నుంచి కాలు వరకు దానివల్ల కాలు తీయాల్సి వచ్చింది. సో ఎక్కడైతే ఈ వాస్కులర్ సర్జన్ ఉండరో అక్కడ అనేది యాంపిటేషన్ రేట్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. సో ఆ పుండుని ఆ ఒక్క వేల దగ్గరే ఆపేసే ఒక సత్తా, ఒక టాక్టిక్ ఉన్న ఒక సర్జన్, ఒక వ్యక్తి అయితే డెఫినెట్గా వాస్కులర్ సర్జన్. సో చాలామంది మనకు కాళ్ళల్లో పుండయింది దానివల్ల కాలు తీసేశారు అని చెప్పి విని ఉంటాం, అది ఇప్పుడు అవసరం లేదు. సో వీ కెన్ డెఫినెట్లీ విన్ ఓవర్ యాంపిటేషన్ అండ్ డెఫినెట్గా వీ కెన్ మేక్ తిరుపతి అండ్ ద సరౌండింగ్ ఏరియాస్ యాంపిటేషన్ ఫ్రీ. సో అది ఎక్కడ బ్లాక్ ఉంది దాన్ని క్లియర్ చేసుకొని ఆ పుండుని క్లీన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసినట్టయితే అక్కడికి దాన్ని డెఫినెట్గా ఆపేసేయచ్చు, దాన్ని పెరగకుండా ఆపవచ్చు అండ్ యాంపిటేషన్ని కూడా మనం డెఫినెట్గా అడ్డుకోవచ్చు. ఎందుకంటే యాంపిటేషన్ ఇస్ నవడేస్ స్ప్రెడింగ్ లైక్ వైరల్, ఇట్స్ బికమ్ వెరీ వైరల్. కాళ్ళు చేతిలో తీసేయడం అనేది చాలా ఈజీ, దాన్ని కాపాడడంలోనే ఇట్ ఇస్ డెఫినెట్లీ చాలా ఇట్స్ కిక్ ఉంటుంది. డాక్టర్ గారు, రాయలసీమలోనే మొట్టమొదటి వాస్కులర్ సర్జన్ మీరే, మాకు తెలిసినంత వరకు అది మన హీలియోస్ హాస్పిటల్లోనే ఫస్ట్ సర్జన్ మీరే. సో మన ప్రేక్షకులకు మీరు ఎటువంటి సలహాలు కానీ మీరు ఏం ఆశించవచ్చు మీ దగ్గర నుంచి అండ్ మీ ఎయిమ్ ఏంటి? అంటే డెఫినెట్గా ఒక ఫస్ట్ వాస్కులర్ సర్జన్ అనేటిది ఎంత ఇంపార్టెంటో అండ్ దాన్ని కాపాడుకోవడం కూడా ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు నా ఎయిమ్ పరంగా చూసుకుంటే ఐ వాంట్ టు మేక్ తిరుపతి అండ్ సరౌండింగ్ ఏరియాస్ యాంపిటేషన్ ఫ్రీ. సో దాంతోపాటు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా, అంటే ఇప్పటి వరకు నా ప్రాక్టీస్ అనేది నేను స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5 to 6 years. అండ్ ఎవరికి ఒక కంప్లైంట్ కానివ్వండి, ఏ పేషెంట్ పరంగా కూడా ఒక బ్యాడ్ రివ్యూ కానీ బ్యాడ్ కమెంట్ కానీ నేనైతే చూడలేదు. దట్ ఈస్ వాట్ ఐ వర్క్ ఫర్. అంటే ఈ ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత నుంచి పేషెంట్ హ్యాపీనెస్ ఈజ్ వాట్ యాజ్ అ డాక్టర్ లుక్ ఫర్. అండ్ ఎక్కడో దూరంగా వెళ్ళి చేసుకునే ట్రీట్మెంట్ ఇప్పుడు ఇక్కడే అందుబాటులో ఉంది అంటే, అండ్ నాకు తెలుసు, అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ డెఫినెట్గా నేను సర్జరీ అవసరం అని పుష్ చేస్తే దెల్ బి అ పాయింట్ ఎప్పుడు సరే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ తప్ప ఇంకేం ఉండదు అని చెప్పి ఆ పేరు నాకు వస్తుంది. అది తప్ప ఐ నో ఏ పేషెంట్కి ఎటువంటి ప్రొసీజర్ చేస్తే బెస్ట్, దానివల్ల వాళ్ళు ఆ ఏజ్ పరంగా కానీ వాళ్ళ వాట్ ఎవర్ వాళ్ళు వచ్చే కండిషన్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ అన్నిటిని అర్థం చేసుకుని వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్, దట్ ఈస్ వాట్ ఐ ఆఫర్ టు మై పేషెంట్స్. సో దాని పరంగా చూసుకుంటే ఒక వాస్కులర్ సర్జన్ ఒక నీడ్ తిరుపతికి ఎంతైతే ఉందో మీ యొక్క ఆదరణ నాకు కూడా అంతే ఉంది. సో డెఫినెట్గా వీ కెన్ వర్క్ మ్యూచువలీ టు గ్రో. సో నా నుంచి నేను చదివింది, నేను నేర్చుకున్నదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. సో డెఫినెట్గా విజిట్ హీలియోస్ హాస్పిటల్స్ అండ్ డెఫినెట్లీ మేక్ యూజ్ ఆఫ్ ద వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ ఇన్ తిరుపతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా వాస్కులర్ సర్జన్ మన హీలియోస్ హాస్పిటల్లో అయితే అవైలబుల్లో ఉన్నారనమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఈ ఆర్టరీస్, వెయిన్స్, ఈ వెరికోస్ ప్రాబ్లం కానీ డయాబెటిక్ ఫుడ్ కానీ, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏది ఉన్నా సరే మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్ కానీ సో మీ చుట్టుపక్కల కానీ, సో మనం ఎక్కడెక్కడో చెన్నై, బెంగళూరు అలా మెట్రో సిటీస్కి వెళ్లకుండా మన తిరుపతిలోనే, అది కరకంపాడి రోడ్లో ఉన్న హీలియోస్ హాస్పిటల్లోనే మనకు అవైలబుల్లో ఉన్నారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో మనకి ప్రైజెస్ కానీ ఏదైనా కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. సో క్యూర్ కూడా అంతే త్వరగా కూడా మనకి క్యూర్ కూడా ఉంటుందన్నమాట. సో తప్పకుండా అయితే విజిట్ చేయండి. సో మన హీలియోస్ హాస్పిటల్ కరకంపాడి రోడ్లోనే. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా విజిట్ చేయండి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.